ఇది దేవునికి ఉపయోగించే మెట్లుల్లో తయారు చేయించారు. ఇది నూనె పడి జిడ్డు జిడ్డుగా అయిపోయింది. ఇప్పుడు దీనిని నేను ఈ డిష్ డ్రాప్స్ తోటి క్లీన్ చేస్తున్నాను. మామూలుగా అయితే డిష్ డ్రాప్స్ కొంచెం వాటర్ కలుపుతాము. నేను డైరెక్ట్గానే వేస్తున్నాను. కొద్దిగా వేసి క్లీన్ చేస్తాను. ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. ఈ డిష్ డ్రాప్స్ మీద మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా, ఎవరికైనా అవసరం ఉన్నా కింద నెంబర్కి నాకు కాల్ చేస్తే మీకు వివరాలన్నీ తెలుపుతాను. చూసారు కదా ఈ జిడ్డు అంతా ఎంత బాగా క్లీన్ అవుతుందో. మన చేతికి కూడా జిడ్డు అంటుకోదు, శుభ్రంగా క్లీన్ అవుతుంది. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. అలాగే బయోడిగ్రేడబుల్ అండ్ ఎటువంటి కెమికల్స్ ఇందులో ఉండవు. దీన్ని ఇలాంటి వాటికే కాదు, గిన్నెలు తోముకోవడానికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. నేను దీనికి ఉపయోగిస్తున్నాను. ఇంట్లో గిన్నెలు తోముకోవడానికి దానికి కూడా వాడుతూ ఉంటారు మా ఇంట్లో. ఈ దేవుడి సామాన్లు అవి తోమడానికి నేను యూజ్ చేస్తాను. ఇంతకుముందు వెండి సామాన్లు దీంతోనే తోమి కూడా చూపించాను, వీడియో చూపించాను. ఆ వీడియో మీరు చూడండి, ఆ లింక్ కూడా కింద ఇస్తాను. శుభ్రంగా జిడ్డు అనేది పోయింది, ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా క్లీన్ అయిపోయింది. దీన్ని కడిగిన తర్వాత ఈ వాటర్ మొక్కలకు పోసిన మొక్కలు చనిపోవు, ఎందుకంటే ఇది కెమికల్ బేస్డ్ కాదు కాబట్టి. ఇప్పుడు కడిగి చూద్దాము. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెనుక భాగంలో కూడా శుభ్రంగా కడుగుతున్నాను. జిడ్డు బాగుందన్నమాట. ఈ జిడ్డుని శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. చూసారు కదా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. మా దేవుడి దగ్గర కూడా కొంచెం జిడ్డు పడింది. ఈ జిడ్డున్న చోట క్లీన్ చేస్తున్నాను, చూడండి. జిడ్డు అస్సలు ఉండదు, శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఇవన్నీ కెమికల్ ఫ్రీ అన్నమాట, డిష్ వాష్.